అందరికీ షాలోమ్ వందనాలు. ప్రియమైనటువంటి మెసేజ్ సొసైటీ వారుగా మీ అందరూ వినువారందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకంగా మీ అందరికీ షాలోమ్ తెలియపరుస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి మాటలు కొన్ని ఉన్నవి. ఏంటి ఆ మాటలు మనం గమనించాల్సినటువంటి అవసరత ఉన్నది. కానీ పోయినసారి మనము సంఘం గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు వీడియోని బట్టి చూస్తే పునర్జన్మను గురించి మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు పునర్జన్మ అనే వీడియోకు వీడియో అన్నమాట. దీని పేరేంటంటే నూతన జన్మ. ఏంటి నూతన జన్మ? మరి మొదటి జన్మ ఒకటి ఉన్నట్టే, కొత్త అంటే పాత జన్మ ఒకటి ఉన్నట్టే కదా. అసలు పాత జన్మ ఏంటి, నూతన జన్మ ఏంటి? ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథములకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. ఎప్పుడది? యెహోవా మెస్సీయ వారి యొక్క శిశువులతో ఆయన శిలువ ఎక్కక ముందు అంటే చనిపోకముందు, కొట్టకముందు ఆయన శిశువులను ఒక చోట ఉండి వారందరూ ఒక చోట కూడుకొని అక్కడ వారందరికీ పరసంబంధమైనటువంటి యొక్క జన్మ, నూతన జన్మ, ఇప్పుడున్న సృష్టిలో ఇప్పుడు మీరు జన్మించినటువంటి జన్మ కాదు, మహిమ జన్మ కలిగినటువంటి యొక్క జీవితం మనం కలిగి ఉండాలని దాని మీద యెహోవా మెస్సీయ వారు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాటలు చూద్దాం ఒకసారి. ముందుగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, పునరుద్ధానము కంటే ముందు చెప్తున్నటువంటి మాట అన్నమాట. అదేవిధంగా ఏమంటున్నానంటే, పరిశుద్ధాత్మను అనుగ్రహించడం అంటే అది పెంతెకోస్తు దినాన వారు అనుభవించినటువంటి ఆత్మ బాప్తిసం వంటిది కాదు. ఎప్పుడట? పెంతెకోస్తు దినాన పొందినటువంటి ఆత్మ బాప్తిసంలో పొందినటువంటి ఆత్మ లాంటిది కాదు అని చెబుతున్నటువంటి మాట. అదేవిధంగా ఇంకా చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, అపోస్తల కార్యము చూద్దాం ఒకసారి, బైబిల్ చదువుకుందాని. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 5వ వచనం ఒక మాట చెప్తాను. యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము. కాబట్టి వారు ఎలాగనట? కూర్చున్నప్పుడు చాలు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, అది మొదట శిశువులతో ఈ తిరిగి జన్మించే పరిశుద్ధాత్మను అనే దాన్ని గురించి, అంటే దాన్ని ఏంటంటే పరిశుద్ధాత్మను అంటే ఎక్కడ ఏమంటే పునర్జన్మ అంటే కొత్తగా జన్మించుట, పునరుద్ధానము అంటే చనిపోయి తిరిగి లేచుట, పునరుద్ధానము, చనిపోవుట. ఏంటి చనిపోవుట అని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. అదేవిధంగా చెప్పినటువంటి మాట 2 విధాలుగా మనకు చెప్పబడ్డవి. ఏంటి ఆ 2 విధాలు చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఒకసారి మనం వాక్యం చదువుకుంటూ ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు. ఇక్కడ ఆగుదాం ఒక మాట. ఫస్ట్ 22వ వచనంలో ఏం చెప్పాడు? ఈయన ఈ మాటలో చెప్పి వారి మీద ఏముదాడట? పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. అని పరిశుద్ధాత్మను అక్కడ ఊదినట్టుగా కనపడతా ఉంది మనకి, అంతే కదా. అదేవిధంగా
14వ అధ్యాయము అందులోనే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చూడము ఒకసారి. ఆ లోకము ఇక్కడ బాగా గమనించాలా, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా. హల్లెలూయా. ఇక్కడ కొందరికి ఆయన తెలియదంట, మీకు మాత్రం నేను తెలుసు అంటండి. ఇక్కడ ఈ విధంగా చెప్పినటువంటి మాటకు ఇక్కడ పరిశుద్ధాత్మ ఊదుట లేదు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మింప చేయుట. దానికంటే ముందు ఒక మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి క్రమంగా ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యోహాను 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నామా? 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు ఎలోహిము రాజ్యమును చూడలేడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఆగుదాం ఒక మాట. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ యెహోవా అంటాడు ఒకడు కొత్తగా జన్మించాలంట. అంటే అర్థం ఏంటి ఇప్పుడు? అంటే పాత జన్మ అనేది ఒకటి ఉన్నట్టే కదా అక్కడ అర్థం. పాత జన్మ ఏ విధంగా వచ్చింది అంటే మనకు తెలుసు. ఎలాగా అంటే ఆది ప్రారంభములోనే యావే తండ్రి అంటే సృష్టికర్త అయినటువంటి ఎలోహిమైనటువంటి వారు ఏం చేశారట, నేల మట్టిని తీసుకొని నరుని రూపం చేసి, అంటే రూపాన్ని తయారు చేసి ఆ రూపంలో ఏం చేశాడట, నాసికారంధ్రములో ఏం చేశాడట, జీవవాయువు ఊదాడట. చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయము 7వ వచనం. ఎలోహిం యావే నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ చెప్పినటువంటి మాట, నరుడు ఏమైపోయి ఉన్నాడట, జీవాత్మ అయ్యాడంట. ఎప్పుడు జీవాత్మ అయ్యాడు ఆయన? ఒక నేల నుండి మట్టిని ద్వారా ఒక రూపాన్ని తయారు చేసి ఆ రూపము ఏ విధంగా ఉన్నట అని మనం చూసినట్లయితే అదేవిధంగా చూద్దాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. 4వ అధ్యాయం 11వ వచనం. ఎలయనగా యెహోవా యొక్క జీవము కూడా ఎన్నో వచనం చదువుతున్నారా? 2వ కొరింథీయులనా? 2వ కొరింథీయునా? సరే నేను చదువుతున్నా. ఎలయనగా యెహోవా యొక్క జీవము కూడా మాత్యము శరీరమునందు ప్రత్యక్షపరచబడిన నట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యెహోవా నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. పరమ తండ్రికి స్తోత్రం. ఏంటి అసలు ఈ మాటలు మనం గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. చూద్దాం ఒకసారి. 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడము ఒకసారి. త్వరగా వెళ్ళిపోదాం మనము. నేను చదువుతాను చూడు.
మీరెలాగున రక్షింపబడి మన ప్రభు అయినటువంటి యేషువ మెస్సియా యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. పరమ తండ్రికి స్తోత్రం. అంటే సువార్త ద్వారా వీరు ఏ విధంగా యేషువ మెస్సియా నందు మహిమ పొందినట్లున్నారు. అంటే అంతకుముందు వీరు మహిమ లేని వారన్నట్టే కదా. అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఒకడు కొత్తగా జన్మించాలన్నాడు. 3వ అధ్యాయము 3వ వచనం చదువు ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యావే యేషువ అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు ఎలోహీ రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మంచి చదువు, అక్కడ ఉన్నదంటే చదువు. అందుకు యేషువ అతనితో ఒకడు ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ కొత్తగా జన్మించాలట. మరి కొత్తగా జన్మించండి మళ్ళా అక్కడ నేల మట్టితో నిర్మించినటువంటి వాడు అక్కడ ఒక జన్మించినట్టే కదా అక్కడ. అయినప్పుడు వీరు ఆ జన్మింపజేసినప్పుడు ఆయన ఏర్పాటు చేసినప్పుడు మనం ఏ విధంగా ఉన్నమాట అక్కడ అని చూస్తే మనము గుడారముగా చేయబడినటువంటి వారిగా ఉన్నమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక తీసామమ్మా 5వ అధ్యాయము 1వ వచనం చదువు ఒకసారి. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్నది నిత్యమైనది నివాసము. హల్లెలూయా. ఎక్కడుందట? నిత్యమైన నివాసము అక్కడ ఉందట పరలోకంలో. అందుకొరకు మాత్యము కలిగినటువంటి యొక్క గుడారము అంటే శరీరం కావాలంట ఇక్కడ. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడు ఆయన అంటే మీరు కొత్తగా జన్మించాలి అన్నాడు. అక్కడ ఉన్నటారా కాదంటారా? మీరు కొత్తగా జన్మించాలి అన్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు కొరింథీలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ గుడారం ఏమైపోయిందంట? శిథిలమైపోతుందంట. ఎందుకు శిథిలమైపోతుంది? తీతుకు రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసిన పత్రిక పక్కన ఉండదన్నమాట. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారాను మనలను హల్లెలూయా. ఇప్పుడు మనము కొన్ని విషయాలు మనం బాగా గమనించాలా. అనేక రెఫరెన్సులు మరి కొందరు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా అనేక రెఫరెన్సులు కాదు, కొంత విశ్లేషణ ఇవ్వాలని చెప్పారు. కనుక విశ్లేషణ ఇవ్వాలంటే మరి అది అంశం పూర్తిగా మీకు బోధపడదని, అంశం మంచిగా అర్థం రాదని చెప్పి స్టోరీ అల్లి చెప్పొచ్చు. కానీ కొన్ని రెఫరెన్సుల ద్వారా అయినట్లయితే మీ యొక్క హృదయాన్ని నేను ప్రోత్సహించిన వాడిని అవుతుందని చెప్పడం జరుగుతుంది. దానికంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటన్నట అంటే క్రియల మూలముగా ఏమై ఉన్నారట అంటే ఒక చోట బైబిల్లో ఒక మాట చెప్పాడు, మీరు బ్రతికి ఉన్నారు కానీ మీరు మృతులే అన్నాడు. ఆ వాక్యం మీకు తెలుసు, మనందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్న వారందరికీ తెలుసు, ఇంట్లో మీ అందరికీ తెలుసు. మనం బ్రతికున్నప్పటికీ నేను ఏమై ఉన్నట? మృతులమే. ఎలా మృతులమయ్యారు? నీ క్రియల వల్ల, నీ పాపం యొక్క క్రియల వల్ల, నీ స్వాభావికమైనటువంటి ద్వారా ఏమై ఉన్నారట? మృతి పొందారంట. అది ఎలాగా అంటే ఇప్పుడు ఉదాహరణకు అవాదాములు ఉన్నారు. మొట్టమొదటిగా జీవాత్మతో చేయబడినటువంటి గుడారముగా ఉన్నటువంటి అవాదాములు
మొట్టమొదటిగా యావే తండ్రి యొక్క మాట ఏం చేశారట? మీరారట. మీరినప్పుడు అప్పుడు ఒక మాట అడిగారు. ఈ మాట మీరినటువంటి వారు ఎవరై ఉంటారో, అందుకే రోమపత్రికలో మాట్లాడుతుంది, చదవమాకండి. ఏమనంటే ఆజ్ఞ అతిక్రమము, అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతము మరణము అన్నాడు. ఆజ్ఞ యెహోవా మెస్సియా వారు అనగా మనకు సృష్టికర్త అయినటువంటి వాడు ఒక మాట శాసించినప్పుడు ఏదైతే ఆయన మనకు ఆజ్ఞాపించాడో అటువంటి ఆజ్ఞ ప్రకారం మనం జీవించడం వల్ల, అందుకే ఇక్కడ అంటాడు క్రియల వలన కాక అని చెప్పాడు. ఇక్కడ మనుషుడు చే క్రియల వలన మాత్రం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నియమింపబడిన ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే మనము జీవించువారమని బైబిల్లో తెలియపరచబడుతుంది. అందుకొరకే ఆ పురాతనమైనటువంటి పూర్వీకులైన మన పితరులు అవాదాములు గారు ఏం చేశారట? ఆదాములే కాదు లేక ముందు అవ ద్వారా వచ్చినటువంటి పాపం, ఏంట పాపం అట? ఆజ్ఞ మేరటం వలన పాపం ప్రాప్తించిందంట. ఈ పాపం వల్ల వచ్చినటువంటిది ఏంటంట? మరణం అయిపోయింది. అందుకని పాపం పరిపక్వమై మరణము కనెను అన్నాడు కదా కొరింథీయులో. అలాగనే మనకు పాపం ఎక్కువైనప్పుడు క్రియల ద్వారా వచ్చినటువంటి యొక్క పాపం వల్ల వచ్చినటువంటిది మృతము. అనంటారా కాదంటారా? పాపము చేయబడవారు మృతులే కానీ సజీవులు కారు. అందుకొరకే ఇక్కడ చెప్పినటువంటి మాట ప్రకారంగా మనకు ఎవరిస్తున్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, యెహోవా మెస్సియా వారు చెప్పినటువంటి మాట మరొకసారి చూద్దాం. ఇక్కడ అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 17వ వచనం చదువుతాం ఒకసారి. 17 కాగా ఎవడైనను యెహోవా యందు ఉండని వెడల వాడు ఉండిన వెడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. సమస్తమును ఎలోహిము వలన ఆయన మూలమున యెహోవా ద్వారా మనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు హల్లెలూయా. ఇదంటే మాట చూసారా? అందుకు మనకు చెప్పబడినటువంటి మాట ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆలోచన ఏంటంటే, ఒక మాట చెప్పాడు, మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే ఒక విషయం ఏంటంటే, రోమపత్రికలు కూడా ఒక మాట ఉంది, 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడదు. ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియపరచబడెను. పరమ తండ్రికి స్తోత్రం. నిజంగా మెస్సియా వారు నిజంగా ఈ యొక్క మోషే వారి ద్వారా రాయించినటువంటి ధర్మశాస్త్రం అనగా ఈ పరిశుద్ధ లేఖనమును కనుక మనకు రాని వెడల పాపం ఏంటో తెలియదు, అంటే అతిక్రమం ఏంటో తెలియదు. కనుక ఇక్కడ వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏంటంటే, అందుకే చెప్పినటువంటి మాట చూద్దాం ఒకసారి. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువగు యావే సెలవిచ్చినదేమనగా జీవాత్మ ఏంటట? నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు హల్లెలూయా. ఎలా ఉన్నట్టు వీరు? హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఏంటట? ఊపిరి. హల్లెలూయా. ఇదంటే మాట. అంటే క్రియల ద్వారా మృతమై ఉన్నటువంటి యొక్క ఈ శరీరము ఏం చేయాలట? మహత్యము గలదై ఉండాలట. అంటే మాత్యము గలదై ఉండాలన్నట.
ఎలాగనట? అందుకే మనము ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. యెహోవా మెస్సీయ వారు మన పాపముల కొరకు ఆయన జన్మించాడు, మన పాపములను మోసుకొని ఆయన పోయాడు. చూద్దాం ఒకసారి రెండవ దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యెహోవా మెస్సీయ యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పరమతానికి స్తోత్రం. ఇదండి మాట. ఎవరైతే ముందుగా ఉన్నటువంటి జన్మ, ఏ జన్మ అయితే ఉందో ఆ జన్మ ఏమైందట? క్రియ రూపములో పాపిష్టి జనం అయిపోయిందనమాట. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథంలో, ఓ పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా మీకు శ్రమ. ఎందుకన్నాడో తెలుసా? పాపిష్టి జనం అనగా మృతులుగా ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మలో ఏం చేయబడాలన్నట్టు? వీరు కొత్తగా జన్మించాలన్నట. అందుకే యెహోవా మెస్సీయ వారు ఒక మాట అన్నాడు కదా నికోదేముతో ఏమన్నాడు? మీరు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును మీరు నేరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు కదా. నిజంగా ఈ రోజుల్లో మనం పరిశుద్ధ గ్రంథము పట్టినటువంటి ప్రతి వారు, బాప్తిసం తీసుకున్న ప్రతి వారు అని కాదు, కానీ మనము దేవుని రాజ్య వారసులమని మాత్రం ఎంత మాత్రం కాదు. ఏందట? ధర్మశాస్త్ర ప్రకారం ఏదైతే రాయబడి ఉన్నదో ఆ మాటల ప్రకారంగా జీవించేవాడు మాత్రమే. ఇక్కడ ఏమండో చూడమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం చూడమ్మ ఒకసారి. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమునంది కాక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. పరమతని స్తోత్రం. ఇక్కడ ఆగుతాయి. ఆయన మనం ఎత్తబడ్డామంట. నరమొక్కని ఒకటి నాటాడట పరమతండ్రి. ఏ విధంగా? ప్రకృతి సంబంధంగా, ప్రకృతి పరంగా మనము జన్మించినటువంటి వారమే కానీ ఆత్మ సంబంధమైనటువంటి వారము కావు. కనుక ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనము చూద్దాం ఒకసారి. లూకా సువార్త 24:31 చూడమ్మ ఒకసారి. నేను చదవనా? 30 నుంచి చదువు. త్వరగా వెళ్దాని. దయతో ఎవరమైనా ఈ వీడియో చూసేటువంటి వారు దయచేసి వెంటనే బంద్ చేయడానికి ఇష్టపడకండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి. హల్లెలూయా. రొట్టెని తిన్నారు. రొట్టె ఏంటి? వాక్యం కాదా? వాక్యం కాదా? ఈ వాక్యమును ఎప్పుడైతే వారు అనుభవిస్తున్నారో అప్పుడు వారి కన్నులు తెరవబడుతున్నాయంట. అంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి జన్మకు అక్కడ మహిమ ఆత్మ సంబంధమైనటువంటి శరీరముకును రెండు తేడా అనేటివి తెలియపరచబడుతున్నాయి. అందుకొరకే పాపం ఏంటిదో తెలుసుకున్నట్టు వరకు వాక్యం అనేటువంటి యొక్క జీవితం కలిగి ఉండాలనేటువంటి విషయం మాత్రం మనకి మెస్సీయ వారు చెప్పలేదని మాత్రం అనుకోవద్దు సుమి. అందుకొరకే మనకు చెప్పిన ప్రతి మాటను బట్టి మనం ఆలోచించవలసినటువంటిది ఎంతైనా లేకపోలేదని మనం గ్రహించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. అదేవిధంగా యోహాను సువార్తలో కూడా ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 26వ వచనం, 20వ అధ్యాయం 26వ వచనం, 20-26.
ఎనిమిదవ దినమున అమ్మా ఒక్క నిమిషం ఆగురా తల్లి, ఒక్క నిమిషం ఆగం. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలు. ఏమై ఉందట? అంతకంటే ముందు ఏముందట? ఆయనలో జీవం ఉంది. ఎవరిలోని? యాషోవా మెస్సీయా వారిలో జీవం ఉంది. ఆ జీవము నువ్వు జీవించాలి అంటే ఆ జీవం నీలో ప్రవేశించాలి. కనుక ఆ జీవము మనుషులకు వెలిగింపబడది. వెలుగు సంబంధించి ఇప్పుడు చీకటి సంబంధించి కావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం 44వ వచనం ఒకసారి చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా వ్యక్తపడి, అంటే ప్రకృతి సంబంధమైనటువంటి జీవితం మాత్రము శరీరాన్ని పరమతాన్ని చేశాడు, కానీ ఆత్మ సంబంధమైన రీతిలో శరీరాన్ని అక్కడ చేయలేదు. బాగా గమనించాలి ఇక్కడ మీరు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి యొక్క జీవితం ఎప్పుడు వస్తుంది అని మనం చూస్తే 47వ వచనం కూడా చూడండి. మొదట మనుషుడు భూ సంబంధమై మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి. హల్లెలూయా. అందుకే అంటాడు మొదటి ఆదాము కడపటి ఆదాము ఆయన. మొదటి ఆదాము మట్టితో చేయబడినవాడు, రెండవ ఆదాము మహిమ శరీరంతో వచ్చిన యాషోవా మెస్సీయా వారు. అందుకొరకే యాషోవా మెస్సీయా వారిని మీరు ధరించుకున్నటువంటి వారు, మీరు నూతన జన్మ. అవునా కాదా? నీటిలో మునిగితే కాదు. అందుకే అక్కడ చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను. ఆత్మ అంటే ఆత్మ జీవాత్మ కలిగినటువంటి వాడు, జీవించు ఆత్మ గలవాడై ఉండాలంట. ఆ జీవించినటువంటి జీవాత్మ గలవాడై ఉంటే మాత్రమే దేవుని రాజ్యానికి సంబంధమైనటువంటి వారట. హెజ్కేలు గ్రంథం మరొకసారి చూడమ్మా. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం మరొకసారి చూడు. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదే వాక్యంలో కూడా జీవాత్మ హద్దులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఏం చేశాడట? ఊదాడట. ప్రకృతి సంబంధమైనటువంటి ఈ జీవం మీద జీవాత్మ ఊదాడట. మళ్ళా చూసినామా 37:9. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు. ఇక్కడ ఆగుదామా. ఇక్కడ ఏ ఆత్మ రావాలంటే ప్రకృతి ఆత్మ కాదు. ఇక్కడ మనం జీవించుతున్నటువంటి మనము మహిమ కలిగినటువంటి, మనకి జీవాత్మ కలిగినటువంటి వారమై ఉండాలన్నట. ఈ జీవాత్మ గలవారు మాత్రమే దేవుని వెలుగు సంబంధులు. కనుక మీరు నూతనముగా జన్మించిన వారై ఉన్నారా? చదువమ్మా. జీవాత్మ వచ్చినట్లు ప్రభువగు యావే సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి ఊదెను. అంటే యాషోవా మెస్సీయా వారు ఇక్కడ ఏం చేశాడు? ముందు చనిపోక ముందు ఏం చేశాడు? చిలువ వేయకబడక ముందు ఏం చేశాడు? యోహాను సువార్తలో చదువుకున్నాం కదా మనము. వారు శివర ప్రసంగంలో, యాషోవా మెస్సీయా వారు శివర ప్రసంగంలో చెప్పాడు, ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ నిజంగా ఆత్మ సంబంధమైన వారిగా ఉండాలి తప్ప ప్రకృతి సంబంధంగా మీరు ఉండవద్దు. ఉన్నట్లయితే మీరు దేవుని సంబంధులు మీరు కారు. అయినా దేవుని రాజ్యంలో మీరు చేరరు. దేవునికి ఎంత మాత్రం మీరు రూపశిల్పులుగా మీరు ఉండజాలరు అని చెప్పినటువంటి మాట అది ఏమైపోయింది అని మనం చూస్తే మరొకసారి వెళ్ళిపోతాను అక్కడికి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూసావా? 47వ వచనం. మొదట మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు. ఇది అన్నమాట. రెండవ మనుషుడు ఎవరు? యాషోవా మెస్సీయా వారు. రెండవ సంబంధమైనటువంటి మనుషుడు
పరలోకము నుండి వచ్చినవాడు మట్టి నుండి పుట్టినవాడు ఎక్కడుండో మట్టి నుండి పుట్టిన వారును హల్లెలూయా. మట్టి నుండి పుట్టినటువంటి వారు, మట్టి నుండి జన్మించిన అంటే ఏ విధంగా అయితే పుట్టినటువంటి వారై ఉన్నారో వారు అటువంటి వారు మాత్రమే. అందుకు పర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధ మహిమ ఐశ్వర్యము కలిగినటువంటి వారు అంటే ఆత్మ రూపంలో వీరు జన్మించినటువంటి వారు, ఒకటి నీటి మూలముగానే ఒకటి ఆత్మ మూలముగా అన్నాడు కదా. ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారు ఏమై ఉన్నారట అక్కడ? పరలోక సంబంధులాట. ఎవరట వారు? పరలోక సంబంధులాట. అందుకొరకే మనకు చెప్పే ప్రతి మాట కూడా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూడండి ఒకసారి యోహాను సువార్త 3:13 నేను చదువుతాను చూడండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో నుండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనో లేడు. ఇక్కడ ఏం చెప్పాడమ్మా? పరలోక సంబంధమైనటువంటి వాడు ఎవరట? మనిషి కుమారుడు అనగా యెహోవా మెస్సీయ వారే, కానీ మరొకరు కాదు. ఎక్కిపోవుటకు ఆయనే, దిగి వచ్చుటకు ఆయనే. మరి మీరు ఏ సంబంధమై ఉన్నారు? భూ సంబంధమై ఉన్నారా? ప్రకృతి సంబంధమైనట్లయితే మీరు ప్రకృతి సంబంధులే, కానీ అది ఆత్మ సంబంధమైనటువంటి యొక్క జన్మకు సాదృశ్యము కాదు అని చెప్తున్న మాట. అందుకొరకే ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మనం అనేకమైనటువంటి వారు ఇక్కడ చెప్పినటువంటి మాట ప్రకారంగా, ఇది అపోస్తలులు చదువుకున్నటువంటి మాట ప్రకారంగా వీరు బాప్తిసం వలన అనగా తపోస్థానం వలన వచ్చిన పరలోక రాజ్యము కాదు, కానీ ఏం చేయాలట? మన సువార్త అనగా యెహోవా మెస్సీయ వారి యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం ఎవరై ఉన్నారో వారు మాత్రమే నూతన జన్మ జన్మించినటువంటి వారు. ప్రకృతి సంబంధము కాక ఆత్మ సంబంధమైనటువంటి వారుగా జన్మించిన వారై ఉండి వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, అదే యెహోవా మెస్సీయ వారు అక్కడ ఏమైనాడంటే కడబోర శబ్దము వినినప్పుడు అంట రెప్పపాటున వేల మంది లేస్తారట. ఎవరాలు లేచేది? ఆత్మ సంబంధమైనటువంటి వారు, ప్రకృతి సంబంధమైన వారు కారు. మరి అక్కడ ఏం చేయబడ్డారట? అక్కడ మొదట మనం చదువుకున్నాం కదా అమ్మా. ఎక్కడ చదువుకున్నాం మనం? అదే కొరింథీయుల చదువుకున్నాం కదా. నేను చదువుతున్నానండి. మొదట మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి దిగి వచ్చినవాడు. అందుకే అంటాడు అక్కడ ఏమంటే ఈ రొట్టెను మీరు తిని ఈ రక్తమును మీరు తాగుడు. ఎందుకట? ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అంటే ఎవరు? మెస్సీయే కదా. యోహాను సువార్తలో మీరు చదవలేదా? 6వ అధ్యాయము చదివినటువంటి వాక్య ప్రకారంగా మనందరం ఎవరు అంటే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యెహోవా మెస్సీయ వారి ఆత్మ గలవారమై మనము సజీవులుగా ఉండాలి తప్ప, ఎప్పుడుకునో మనం సజీవులుగానే ఉండాలి తప్ప మృతులుగా ఉండటానికి ఎంత మాత్రం మనము సరైన వారము కాదని వాక్యము చెబుతోంది. అందుకొరకే మీరు సజీవులా లేక మృతులా అని చెప్పబడినటువంటి మాటను బట్టి మనము గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే చూడండి ఒకసారి, అదే 48 వచ్చిన కూడా చదవండి. మట్టి నుండి పుట్టినవాడు పుట్టిన వాడెప్పటికి తీసావమ్మా? కాదమ్మా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 45వ వచనం. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివారో పరలోక సంబంధులను అట్టివారే. మీరు మట్టి నుండి పుట్టినటువంటి వారు మట్టి సంబంధం అంటే లోక సంబంధమై ఉన్నారా, లేక పర సంబంధమైనటువంటి యెహోవా మెస్సీయ నందు నూతన జన్మగా నూతన సృష్టిగా మీరు సృష్టింపబడినటువంటి వారు, మీరు పరలోక సంబంధమైనటువంటి వారు. 49 వచ్చిన చూడు. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాణ్ణి
పోలికను ధరించి ప్రకారము పరలోక సంబంధి పోలిక హల్లెలూయా ధరింతుము. మనం మట్టి ద్వారా మట్టి రూపంలో ఈ రూపము సృష్టింపబడ్డాం. కానీ ఏ పోలిక అంట? పరలోక సంబంధమైనటువంటి యొక్క మహిమ కలిగినటువంటి యొక్క ఏ శరీర సంబంధము పరలోక సంబంధమైనటువంటి పోలికను ధరించుకోవాలంట. ఏం చేయబడాలంట? ధరించుకోవాలంట. అందుకొరకే మనము ప్రతి విషయంలో కూడా ఒక మాట చెప్పాడు. ఒక మాట చదువుకుందాం, ముగించుకుందాం త్వరగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత పోలికగానే హల్లెలూయా ఆత్మచేత అదే పోలికలో మనం మార్చబడాలి అండి. మనం మార్చబడాలి. భూ సంబంధం కాదు, మట్టి సంబంధం కాదు, ప్రకృతి సంబంధం కాదు. మనం ఏ రూపంతో ఉన్నామో అదే రూపంతో మరలా మార్చబడినటువంటి వారుగా ఉండాలన్నట. నిజంగా దేవుని యందు మా తపోస్థానము చేయబడిన వారంటే, బాప్తిస్మం తీసుకున్న వారంటే మార్చబడ్డారా? ఏ విధంగా మార్చబడ్డారు? తప్పు చేయటం మార్చబడ్డారా? లేక అబద్ధం ఆడటం మార్చబడ్డారా? స్వాభావికంగా మార్చబడ్డారా? ఏ విధంగా మార్చబడ్డారు? అది కాదు. కానీ ఇక్కడ మహిమట పరలోకము నుండి వచ్చినటువంటి రూపంలో ఏ మహిమైతే ఉందో అట్టి రూపమును మనం ధరించుకున్నాం. అటువంటి వారమై ఉండాలన్నట. అదే మనకి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అని పరమ తండ్రి ఈ విధంగా మనకి వివరించినటువంటి మాట. 19 కూడా చూడము ఒకసారి. అదే అందులోనే 3:18 చదివినావు కదా. 2 కొరింథీ లాస్టా? ఓకే. అందుకే ప్రతి విషయంలో మనము ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 1:23 ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉండను. పోలిక నేను మనిషినే చెప్పుకుంటాడు కాదు అంటలే. కానీ ఇక్కడ ఎలా ఉన్నాడట? అద్దములో కింద చదువు మా దగ్గర 24 కూడా చదువమ్మా. 1:23-24 యాకోబు పత్రిక 1:23-24 ఎంతసేపు వినలేదు మరి నువ్వు? అయ్యో చివరికి టైం పెంచుతున్నాను. 1:23-24 ఏం చేయాలట? ఈయన అటువంటి వాడు అయి ఉండి వాక్య ప్రకారం జీవించాలండి. బైబుల్ ఏం చెప్తుంది? అబద్ధం ఆడకు, దొంగిలించకు, పొరుగువాని సొమ్ము ఆశించకు చెప్పాడు కదా. ఉందా? ఇలా బాప్తిస్మం తీసుకుంటూ అనేక రీతిలుగా ఆయన రొట్టె ద్రాక్షారసం తింటూ తిరిగిపోయి అక్కడ ఈ యొక్క మందిరము గేట్ అవతల దాటగానే ఎక్కడుంటావు? ప్రకృతి సంబంధంగా ఉంటావు. సర్వాశలు, నేత్రాశ, శరీరాశ, జీవోటమో నీయే తప్ప ఎవరి కావు. కనుక ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారి మాత్రమే ఇయ్యాక. అందుకే చదవం. వినినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉండడు. ఇక్కడ ఆగుదాయి. మనము స్నానం చేస్తాం, తలక నూనె రాసుకుంటాం, మన పేస్ కట్టి ఎట్టుందని అద్దం చూసుకుంటాం. చూసుకొని ఏం చేస్తాం? బాగానే ఉందనుకుంటాం, మంచిగా పౌడరు అన్ని విధాలు అన్ని రకాలుగా ఏసీ వేస్తాం. ఆ ఏసీ ఎప్పటి వరకు ఉంటుంది? ఎంతవరకు ఉంటుంది? ఎండకు పోయినాం అనుకోండి, పైనుంచి కారుతుంటుంది. ఈ పూసిందంతా ఏమైంది? పక్కకు పోద్ది. అప్పుడు ముఖం మీద ఏం కనపడుతుంది? సారికలాగా పడతాయి, మచ్చలాగా పడుతుంటాయి. అలాగనే నీ జీవితము అలాగనే అద్దమును చూసుకున్నటువంటి సహజ
సహాజ్యపరువుడై ఉన్నావే తప్ప మరొకటి కాదు. 24 వచ్చిన కూడా చదువు. వాడు తాను చూచుకొని అవతలకు పోయి చూసారా, అప్పటికప్పుడే వాడు ఎట్టివాడు వెంటనే చూసారా, ఇక్కడ వెళ్తున్నారు వస్తున్నారు, మార్పు చెందట్లేదు. జన్మించాలి అంటున్నారు, ఇది నేను నూతన జన్మ జన్మించాను అంటారు. ఎలా, ఏ విధంగా? అవతల పోయి ఎట్టివారో దాన్ని గ్రహించుకున్నావు తప్ప మరొకటి కాదు. అందుకొరకే విశ్వాసము లేని క్రియలు మృతము. మీరు జీవిస్తున్నారే కానీ మృతులే. అందుకొరకు ఆశ్రమించేవారు నేను వెళుచున్నాను, ఎలానున్నాను మీ అందరి మీద. నేను ఇప్పుడు నూతనంగా మీరు జన్మించుట కొరకు నేను మీకు ఆత్మను ఊదుతున్నాను, రాండి. ఆదాములో మొట్టమొదటి ఆదాము ప్రకృతి సంబంధంగా ఆత్మను ఊదాడు. ఇక్కడ కడపటి ఆదాము కాబట్టి ఏం చేశాడు? ఆత్మను ఊదాడు. ఎందుకు? ఎల్లప్పుడూ జీవించుట కొరకు, ఎల్లప్పుడూ సజీవంగా ఉండట్టుకున్నావు. ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలట? నీ రూపాన్ని దిద్దుట కొరకు నిన్ను రుచిపరచబడినట్లుగా నిన్ను ఏం చేశాడట? అలా ఆత్మను ఊదాడు. ఏ ఆత్మను? మహిమాత్మను ఊదాడు. ఏ శరీరంతో ఉన్నామో అదే శరీరం రూపంలో మనం మార్చబడాలన్నమాట. అమాత్యము గలటువంటి వాడు అన్నాడు కదా, మాత్యమునకు మార్చబడాలన్నమాట. అనగా ఇదే రూపం నుండి మహిమ శరీరంగా మనం లేపబడినట్టుగా నీ యొక్క జీవితము, నీ దృష్టి, నీ క్రియలు, నీ యొక్క స్వభావం, నీ నడవడిక, నీ ప్రవర్తన సర్వమును మార్చబడి మహిమ సంబంధమైనటువంటి రీతిలో మనం జీవించడానికి ఇష్టపడాలి తప్ప మరొకటి కాదు. ఇంకెంతకాలం మనం ఇలా ఉందని, ఎంతకాలం మనం ఇలా జీవిద్దాం, ఎంతకాలం ఇంకా పాపిష్టి వారిగా మనం ఉన్నాయి. కనుక అది కాదు. ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రతి వాడును నిత్య జీవం ప్రకారం వారే తప్ప మరొకటి కాదు. పరమ తండ్రి మాటలు దీవించి వెచ్చించునుగాక. మీ అందరికీ షాలోమ్.